రైస్ కార్డ్ సర్వీసెస్కి అప్లై చేసిన తర్వాత అంటే మెంబర్ ఎడిషన్ కానీ లేదంటే చనిపోయిన వారిని తొలగించడం కోసం డెలిషన్ కానీ లేదా న్యూ రైస్ కార్డ్ కానీ స్ప్లిట్టింగ్ కానీ ఇలా రైస్ కార్డ్ సర్వీస్ ఏది అప్లై చేసినా వారికి ఈకేవైసీ అయితే కంప్లీట్ చేయాలి కదా. ఆ ఈకేవైసీ అనేది అంటే జనరల్ ఈకేవైసీ, చైల్డ్ డిక్లరేషను, డెత్ డిక్లరేషను ఇలాంటివి ఏ విధంగా ఈకేవైసీ కంప్లీట్ చేయాలి దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయవలసి ఉంటుంది. అంటే విఆర్ఓ కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ, డిజిటల్ అసిస్టెంట్ కానీ, మహిళా పోలీస్ కానీ వీరి లాగిన్లో రైస్ కార్డ్ ఈకేవైసీ కంప్లీట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. వారి ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా న్యూ రైస్ కార్డ్ ఈకేవైసీ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబరు అలాగే రైస్ కార్డ్ నెంబరు ఇక్కడ 2 అడుగుతుంది. న్యూ రైస్ కార్డ్కి, స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్కి రైస్ కార్డ్ నెంబర్ అయితే ఉండదు కాబట్టి అన్ని సందర్భాల్లోనూ ఈ విధంగా అప్లికేషన్ నెంబర్ని అయితే సెలెక్ట్ చేసి అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అంటే మీరు రైస్ కార్డ్ సర్వీస్ అప్లై చేసిన తర్వాత ఒక నెంబర్ అయితే వస్తుంది కదా, టీ నెంబరు, ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అలా రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఇది చూసారా, స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్. ఇక్కడ రైస్ కార్డ్ ఈకేవైసీ ప్రాసెస్ అనేది అందరికీ ఒకలాగే ఉంటుంది, కానీ మెంబర్ ఎడిషను, డెలిషను లేదా స్ప్లిట్టింగ్ అప్లై చేసేటప్పుడు ఇక్కడ రిలేషన్ అయితే ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి. ఏ రైస్ కార్డ్ సర్వీస్ అప్లై చేసినా తప్పకుండా ఇక్కడ రిలేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రిలేషన్ చూసారా, ఈ రిలేషన్లో ఎక్కడా కూడా సెల్ఫ్ అయితే ఎవరూ లేరు. ఈ రైస్ కార్డులో ఎవరో ఒకరు సెల్ఫ్ ఉంటేనే ఈ రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ రైస్ కార్డులో సెల్ఫ్ని అయితే ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ రైస్ కార్డు స్ప్లిట్టింగ్ రైస్ కార్డు కాబట్టి ఈ స్ప్లిట్టింగ్ రైస్ కార్డులో సెల్ఫ్ ఎవరు ఉంటారంటే మ్యారీడ్ అయిన ఉమెన్ ఎవరైతే ఉన్నారో అంటే భార్య, భర్త, అబ్బాయి, వాళ్ళ అబ్బాయి రైస్ కార్డులో అయితే ఉన్నారు. ఇప్పుడు ఇందులో సెల్ఫ్ వచ్చేసి భార్యని అయితే సెలెక్ట్ చేయాలి. ఇక్కడ రిలేషన్ వచ్చేసి సెల్ఫ్ సెలెక్ట్ చేయాలి. అలాగే ఆ సెల్ఫ్కి మిగిలిన వారు ఏమవుతారు అన్నది అయితే సెలెక్ట్ చేయాలి. ఆ సెల్ఫ్కి మిగిలిన వారు ఒకరు భర్త అవుతారు కాబట్టి హస్బెండ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మరొకరు ఉన్నారు, మరొకరు వచ్చేసి కొడుకు అవుతాడు కాబట్టి కొడుకు అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సన్నాన్ని అయితే సెలెక్ట్ చేశాను. ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాలి. అలా సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత వారు పేరు పైన క్లిక్ చేస్తే ఈకేవైసీ కోసం ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా వారి పేరు పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఆప్షన్లు అయితే వస్తాయి. ఒకవేళ వారి యొక్క వయసు అనేది 5 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నట్లయితే ఎక్స్ట్రాగా ఈ విధంగా చైల్డ్ ఈకేవైసీ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఒకవేళ వారి వయసు అనేది 5 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాల కంటే ఎక్కువగానే ఉన్నట్లయితే ఈకేవైసీ డెత్, ఈ 2 ఆప్షన్లు అయితే చూపిస్తుంది. ఇప్పుడు వీరికి ఈకేవైసీ ఏ విధంగా కంప్లీట్ చేయాలో చూద్దాం. ఈకేవైసీ కంప్లీట్ చేయడం కోసం వారి పేరు పైన అయితే క్లిక్ చేస్తున్నాను. వారి వయసు అనేది 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే ఈ విధంగా ఈకేవైసీ ఆప్షన్ సెలెక్ట్ చేసి కన్సైన్ పైన క్లిక్ చేసి బయోమెట్రిక్ అయితే తీసుకుంటారు. ఒకవేళ వారి వయసు అనేది 5 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా చైల్డ్ ఈకేవైసీ ఈ విధంగా ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేస్తారు. అలా క్లిక్ చేసిన తర్వాత ఆ రైస్ కార్డులో పిల్లలు కాకుండా అంటే 5 సంవత్సరాల్లో పిల్లలు కాకుండా రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వారి పేర్లు అయితే వస్తాయి. ఇప్పుడు వారిలో ఎవరో ఒకరి పేరు మనకు అందుబాటులో ఉన్న వారి పేరు సెలెక్ట్ చేసి వారి యొక్క వేలిముద్ర తీసుకున్నట్లయితే అక్కడితో చైల్డ్ ఈకేవైసీ అయితే పూర్తవుతుంది. ఈ విధంగా 5 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలకి ఈకేవైసీ కంప్లీట్ చేయాలి. ఒకవేళ వారి వయసు అనేది 5 సంవత్సరాల కంటే కానీ ఎక్కువ ఉన్నట్లయితే ఈకేవైసీ సెలెక్ట్ చేసి వారి యొక్క బయోమెట్రిక్ నేరుగా తీసుకుంటారు. ఈ ఈకేవైసీ ప్రాసెస్ అనేది అందరికీ కూడా సేమ్ ఉంటుంది. అంటే న్యూ రైస్ కార్డ్ కానీ, స్ప్లిట్టింగ్ కానీ, మెంబర్ ఎడిషన్ కానీ ఏది అప్లై చేసినా సరే రైస్ కార్డ్ ఈకేవైసీ అనేది కన్ఫామ్గా అడుగుతుంది కాబట్టి వారి పేరు పైన క్లిక్ చేసి వారి యొక్క బయోమెట్రిక్ అయితే తీసుకోవాలి. కేవలం డెత్ డిక్లరేషన్ చేసేటప్పుడే కొంచెం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డెత్ డిక్లరేషన్ అనేది ఏ విధంగా చేయాలి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈకేవైసీ పెండింగ్ అయితే ఉంది కదా, ఆయన చనిపోయారు కాబట్టి మీరు డెత్ డిక్లరేషన్ చేసేటప్పుడు ఎవరైతే బ్రతుకున్నారో ముందుగా వారందరికీ కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసేయండి. డెత్ ఉన్న వారిని చివరిగా ఈకేవైసీ చేయండి. డెత్ ఉన్నవారు ఒకరిని అలా వదిలేసినట్లయితే చివరిలో ఈకేవైసీ కోసం ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు లాస్ట్లో డెత్ ఎవరైతే ఉన్నారో వారి పేరు పైన అయితే క్లిక్ చేయండి. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం ఇలా అయితే చెప్తున్నాను. ఇప్పుడు వారి పేరు పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఈకేవైసీ డెత్ 2 ఆప్షన్లు అయితే చూపిస్తుంది. ఇప్పుడు ఈయన వచ్చేసి డెత్ కాబట్టి డెత్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇలా డెత్ పైన క్లిక్ చేసిన తర్వాత
ఆ ఫ్యామిలీలో రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో, డెత్ పర్సన్ కాకుండా రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వారి పేర్లు అయితే చూపిస్తుంది. ఇక్కడ సర్వర్ ఇష్యూ వల్ల డెత్ అయిన వారి పేరు కూడా చూపిస్తుంది అనుకోండి, అది వేరే విషయం. మీరు ఎవరైతే చనిపోయారో వారి పేరు పైన క్లిక్ చేసిన తర్వాత డెత్ అని చూపిస్తుంది, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ రైస్ కార్డులో ఎవరైతే వేలిముద్ర వేయాలనుకుంటున్నారో, అంటే ఆయన చనిపోయినట్లుగా నిర్ధారించడం కోసం ఎవరో ఒకరు వేలిముద్ర అయితే వేయాలి కాబట్టి ఆ రైస్ కార్డులో రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వారి పేర్లు అయితే చూపిస్తుంది. ఇప్పుడు వారి పేరు పైన అయితే క్లిక్ చేయండి. అంటే ఆ డెత్ పర్సన్ చనిపోయినట్లుగా నిర్ధారించడం కోసం రిమైనింగ్ ఎవరైతే అందుబాటులో ఉన్నారో వారి పేరు పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసి ఆ బ్రతికున్న వారి యొక్క వేలిముద్ర అయితే తీసుకుంటారు. ఇక్కడితో డెత్ డిక్లరేషన్ అయితే పూర్తవుతుంది. ఒకవేళ అప్లై చేసిన రైస్ కార్డ్ అనేది సింగిల్ మెంబర్కి అప్లై చేస్తే ఆ సింగిల్ మెంబర్ రైస్ కార్డ్ ఈకేవైసీ తీసుకుంటారు. అలాగే ఆ సింగిల్ మెంబర్ ఈకేవైసీతో పాటు విఆర్ఓ యొక్క బయోమెట్రిక్ కూడా తీసుకుంటారు. అప్పుడు మాత్రమే ఆ యొక్క ఈకేవైసీ అయితే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ సింగిల్ మెంబర్కి రైస్ కార్డు ఈకేవైసీ చేసేటప్పుడు సింగిల్ మెంబర్కి సెల్ ఫోన్ అయితే సెలెక్ట్ చేస్తారు. ఇక ఒకవేళ ఆ కార్డులో విఆర్ఓ పేరు కూడా చూపిస్తుంది కాబట్టి ఆ విఆర్ఓకి వచ్చేసి అదర్స్ అని అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ అదర్స్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేస్తారు. ఈ విధంగా సింగిల్ మెంబర్కి కూడా ఈకేవైసీ అయితే కంప్లీట్ చేయాలి. మీరు రైస్ కార్డ్ ఈకేవైసీ కంప్లీట్ చేసేటప్పుడు తప్పకుండా రైస్ కార్డులో సెల్ఫ్ ఒకరు ఉండాలి. అలాగే రైస్ కార్డ్ రిలేషన్ ఏదైనా మార్చేటప్పుడు మీరు రైస్ కార్డ్ ఈకేవైసీ కంప్లీట్ చేసేటప్పుడు ఆ రైస్ కార్డులో తప్పకుండా సెల్ఫ్ ఒకరు ఉండాలి. ఒకవేళ అలా సెల్ఫ్ లేకుండా నేరుగా సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ ఆటోమేటిక్గా అయితే చూపిస్తుంది అట్లీస్ట్ 1 మెంబర్ షుడ్ హ్యావ్ రిలేషన్షిప్ యాజ్ సెల్ఫ్ అని అయితే ఉంటుంది. ఎవరో ఒకరు సెల్ఫ్ ఉండి ఆ సెల్ఫ్కి మిగిలిన వాళ్ళు ఏమవుతారు అన్నది అయితే సెలెక్ట్ చేయాలి తప్పకుండా. అంతేకాకుండా రిలేషన్ కనుక మారిస్తే కనుక, అంటే మీరు ఇక్కడ రిలేషన్ కనుక మార్చినట్లయితే ఆ రిలేషన్ మార్చిన తర్వాత తప్పకుండా సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసి మళ్ళీ ఈకేవైసీ అయితే చేయాలి. రిలేషన్ మార్చి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఈకేవైసీ కోసం పేర్లు తప్పకుండా అడుగుతుంది. మళ్ళీ ఈకేవైసీ అయితే కంప్లీట్ చేయాలి.